యుఎస్, ఫ్రాన్స్, జపాన్ లాంటి కంట్రీస్ కూడా బిల్డ్ చేయలేని ఒక రియాక్టర్ ఇండియా బిల్డ్ చేసింది. అదే ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. అసలు ఏంటి బ్రీడర్ రియాక్టర్? జనరల్ గా సిటీస్ రన్ అవ్వడానికి మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ థర్మల్ పవర్ ప్లాంట్ అండ్ న్యూక్లియర్ రియాక్టర్స్ నుంచి వస్తుంది. థర్మల్ పవర్ ప్లాంట్ లో కోల్ ని బర్న్ చేస్తే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది. అయితే కోల్ లాంటి ఫాసిల్ ఫ్యూయల్స్ బర్న్ చేయడం వల్ల లార్జ్ అమౌంట్స్ ఆఫ్ కార్బన్ అట్మాస్ఫియర్ లో రిలీజ్ అయి టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. సో దీనికి ఆల్టర్నేట్ గా కరెంట్లీ న్యూక్లియర్ రియాక్టర్స్ ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ కోల్ కి బదులు యురేనియం ని యూజ్ చేస్తారు. ఇవి చాలా తక్కువ కార్బన్ ఎమిషన్స్ తో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాయి. కానీ ఇవి యురేనియం లో చాలా చిన్న పార్ట్ మాత్రమే యూజ్ చేసుకుంటాయి. మిగిలిన మెటీరియల్ రియాక్టర్ లో అండర్ యూజ్డ్ గానే మిగిలిపోతుంది. ఈ అండర్ యూజ్ మెటీరియల్ మనలాంటి యురేనియం రిజర్వ్స్ తక్కువ ఉన్న కంట్రీకి ఒక డిసడ్వాంటేజ్. ఈ రిజర్వ్స్ అయిపోతే లాంగ్ రన్ లో సస్టైన్ అవ్వలేం. సో యురేనియం కి బదులు ఇండియాలో అబండెంట్ గా దొరికే థోరియం ని యూజ్ చేయాలి. బట్ మనకి ప్రెసెంట్ ఉన్న న్యూక్లియర్ రియాక్టర్స్ అలా డిజైన్ అయ్యలేవు. సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వై బ్రీడర్ రియాక్టర్స్ వర్ డెవలప్డ్.